రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి చర్యల వల్ల ఆయన పలు సవాళ్లను అయితే ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. మరి కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తన తీరునైతే కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా సమర్థిస్తారా అని ప్రశ్నించారు. మరి కౌశిక్ రెడ్డి చేతితో సైగ చేస్తూ గన్తో కాలుస్తారని అయితే అనడం అయితే సీఎం ఆరోపించారు. ఇక దాన్ని అతని ప్రవర్తన అంతా కూడా వీడియో కెమెరాలో రికార్డ్ అయింది అని కూడా పేర్కొనడం జరిగింది. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని తెలియజేశారు రేవంత్ రెడ్డి. ఇక మరి అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇదే అంశంపైన ఇవాళ ఎథిక్స్ కమిటీ సమావేశమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఆయనకైతే ఉచ్చు బిగిస్తున్నట్లు క్లియర్గా తెలుస్తూ ఉంది. మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి సైగలు, అంటే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆ చర్యల వల్ల అయితే మొత్తానికి ఆయన పలు సవాళ్ళను అయితే ఎదుర్కోక తప్పదని చెప్తా ఉన్నారు నిపుణులు. మరి ఇక కడియం శ్రీహరి పట్ల ఇక కౌశిక్ రెడ్డి ప్రవర్తించినటువంటి తీరును కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలంతా కూడా సమర్థిస్తారా అని ప్రశ్నించడం జరిగింది. కౌశిక్ రెడ్డి చేతితో సైగ చేస్తూ గన్తో కాలుస్తానని అన్నారని కూడా సీఎం ఆరోపించారు. అతని ప్రవర్తన అంతా కూడా వీడియో కెమెరాలో రికార్డ్ అయిందని పేర్కొన్నారు సీఎం. మరి ఇక కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని కూడా అన్నారు. మరి అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకైతే స్వీకరించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇదే అంశం పైన ఇవాళ ఎథిక్స్ కమిటీ సమావేశమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబితని అడిగి తెలుసుకుందాం. బబిత, పాడి కౌశిక్ రెడ్డి పైన ఎథిక్స్ కమిటీ వేసినట్టు తెలుస్తా ఉంది. అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎస్ రాధాకృష్ణ, ఈ రోజు అయితే అసెంబ్లీలో పలు కమిటీల భేటీ అయితే జరిగింది. అయితే ఇటీవలే అసెంబ్లీలో కమిటీల నియామకం కూడా చూసాం మనం. అయితే ఈ రోజు ఎథిక్స్ కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. అయితే ఇందులో పాడి కౌశిక్ రెడ్డి కేసుపై అయితే చర్చించారు ఈ రోజు. అయితే ఆయన గత అసెంబ్లీ సమావేశాలలో కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ చాలా అసభ్యంగా ప్రవర్తించినట్టు అయితే పాడి కౌశిక్ రెడ్డిపై అయితే ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మొదటి ఎథిక్స్ తొలి కమిటీ జరిపారు. అయితే పాడి కౌశిక్ ఎథిక్స్ కమిటీకి స్పీకర్ రిఫర్ చేశారు. ఎథిక్స్ కమిటీతో పాటు పలు కమిటీలు ఈ రోజు సమావేశమయ్యాయి. అయితే ఉదయం 11 గంటలకైతే అష్యూరెన్స్ కమిటీ భేటీ అయింది. అయితే చైర్మన్ సంజీవ్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రూల్స్ కమిటీ కూడా భేటీ అయింది. అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటలకు ఎథిక్స్ కమిటీ భేటీ అయితే జరిగింది. అయితే చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజైతే అసెంబ్లీ కమిటీ హాల్లో ఎథిక్స్ కమిటీ సమావేశం అయితే మొదలు పెట్టారు. ఈ సమావేశంలో పర్టికులర్ గా పాడి కౌశిక్ రెడ్డి చేసిన బిహేవియర్, తను ఎలాంటి సైగలు అయితే చేశాడో ఆ సైగలకు సంబంధించిన మొదటి సమావేశం అయితే ఈ రోజు జరిగినట్టయితే మనం చూస్తున్నాం రాధాకృష్ణ. సో మరి అంటే ఇప్పుడు ఇలాంటి పరిణామాల మధ్య ఎమ్మెల్యే పదవి నుంచి ఆయనను తొలగించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తా ఉందా? అలాగే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం దీనిపైన ఎలా ఉండబోనుంది? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, అయితే దీనిపై అయితే అసెంబ్లీ స్పీకర్ అయితే చాలా గట్టిగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజే మొదటి అష్యూరెన్స్ కమిటీ భేటీ జరిగింది. అది కూడా చైర్మన్ సంజీవ్ రెడ్డి, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు ఇంకా ఇతరుల ఇదిలో కూడా కమిటీ సమావేశం అయితే నిర్వహించారు. ఈ రోజు మొదటి సమావేశం కాబట్టి నెక్స్ట్ సమావేశానికి ఇది వాయిదా వేశారు. అయితే ఇది ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డిని తొలగించే ఛాన్స్ ఉంటుందా అని అంటే డెఫినెట్ గా ఉంటుందనే చెప్పొచ్చు. ఈ రోజే మొదటి సమావేశం జరిగింది కాబట్టి దీన్ని ఫాలో అప్ చేస్తూ నెక్స్ట్ సమావేశం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. దీనికోసం అయితే మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది రాధాకృష్ణ. సో మరి ఈ వ్యవహార శైలి పైన ఇప్పటి వరకు ఏమన్నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇక బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా ఎలా స్పందించే అవకాశం ఉందంటారు?
డెఫినెట్ గా స్పందించాలి. ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఇటు హరీష్ రావు కానీ, అటు కేటీఆర్ కానీ స్పందించలేదు ఇప్పటి వరకు. అండ్ ఈ రోజు జరిగిన ఈ సమావేశం కూడా కంప్లీట్ గా మొదటి సమావేశం కాబట్టి ఎక్కువగా బయటకి ఇది చేయలేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ ఆయన అసభ్యకరంగా ప్రవర్తించినట్లు లాస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని గురించి చాలా గట్టిగానే మాట్లాడినట్టు మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఆయనపై చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, ఆయనని ఎమ్మెల్యే పదవి నుంచి అయితే తొలగించాలి అంటూ కూడా చాలా వరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్గా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గతంలో అంటే మార్చి నెలలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఇక మరి ఇది మన కడియం శ్రీహరిని ఉద్దేశిస్తూ అయితే చాలా ఆయన సైగలు చేసిండు. ఆ సైగలు ఎలా ఉన్నాయంటే చాలా విమర్శాత్మకంగా కనిపించాయి అందరికీ కూడా. మరి అవన్నీ కూడా అన్ని రికార్డ్ అయ్యాయి, ఇంకా రికార్డు అవన్నీ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయన్న కోణంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ పరిణామాల మధ్య అయితే కౌశిక్ రెడ్డి చేతితో సైగలు చేస్తూ గన్తో కాలుస్తానని అన్నటువంటి అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అనడం, అతని ప్రవర్తన అంతా కూడా వీడియోలో రికార్డు కావడం, ఇవన్నీ కూడా కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో అయితే కత్తిపోట్లు జరుగుతాయని రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. మరి అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకైతే ప్రస్తుతం ఈరోజు స్వీకరించడం జరిగింది. దానికి సంబంధించి ఎథిక్స్ కమిటీ అని చెప్పేసి కూడా సిఫార్సు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అందరిని డిమాండ్ చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఇదే అంశం పైన ఇవాళ ఎథిక్స్ కమిటీ సమావేశం అయినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇందులో ఎలాంటి విషయాలు బయటపడతాయి, ఆయన పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం సర్వత్రా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోయింది.